కాంచనమాల యొక్క తొడ మీద కూర్చుని వెనక్కి తిరిగి గడ్డం పట్టుకుని అమ్మా అంది. ఓ తల్లి అనుగ్రహించింది. గత జన్మలో నేను పార్వతీదేవి నాకు కుమార్తెగా రావాలని కోరుకుంటే మీనాక్షి పరదేవతా స్వరూపమై అగ్నికుండము నుండి ఆవిర్భవించి నా తొడ మీద కూర్చుని నన్ను అమ్మా అని పిలిచి అనుగ్రహించింది అని కాంచనమాల మురిసిపోయింది. అందుకే మధురై క్షేత్రం బాలారూపంతో వెలిసినటువంటి క్షేత్రం. అటువంటి అమ్మవారు పరమ సంతోషాన్ని ఇచ్చింది తల్లిదండ్రులకి. మలయధ్వజ పాండ్యన్ ఆయన భార్య కాంచనమాల ఎంతో సంతోషంగా పిల్లవంక చూశారు. చూసినప్పుడు ఆ పిల్ల యొక్క శరీరంలో సామాన్యులకు ఉండనటువంటి రీతిలో ఒక విశేషం, ఒక విచిత్రం గోచరించింది. ఆమె యొక్క వక్షోభాగమునందు 3 స్తన్యములున్నాయి. అది చూసి రాజు ఆశ్చర్యచకితుడయ్యాడు. ఇదేమి ఇలా ఉంది పిల్లకి, ఇది అసాధారణమని ఎవరు వివాహం చేసుకోరే అని. అప్పుడు అశరీరవాణి పలికింది, ఈ పిల్లకి 3 స్తనములు ఉండడానికి కారణం ఈమె యొక్క భర్త ఎవరో తెలుసుకునే ప్రయత్నం నువ్వు చెయ్యక్కర్లేదు. ఈ పిల్ల ఏ పురుషుడి ముందు నిలబడినప్పుడు ఒక స్తన్యము అదృశ్యమై అందరు స్త్రీలలా 2 స్తన్యములతో ఉంటుందో ఆయనయే ఈమె యొక్క భర్త. అప్పుడు నువ్వు చాలా సంతోషంగా వాళ్ళిద్దరికీ వివాహము చేయవచ్చు. కాబట్టి ఈమె పార్వతీదేవి. పరమశివుడి యొక్క దర్శనము ఈమె పొందగానే ఈమె యొక్క 3వ స్తనము అంతర్ధానమై 2 స్తనములతో ఉంటుంది అని అశరీరవాణి పలికింది. కొడుకులు లేరు ఎలా అని ఆలోచించినటువంటి రాజు అశరీరవాణి యొక్క వాక్కును అనుసరించి ఈ పిల్లకే అస్త్రవిద్యలన్నీ నేర్పించి పెంచి పెద్ద చేశాడు. అపూర్వమైనటువంటి పరాక్రమంతో ఆ పిల్ల ఈ భూమండలాన్నంతటినీ జయించి అనేక లోకములను జయించి ఇంద్రలోకం మీదకి యుద్ధానికి వెళ్ళి మహేంద్రుణ్ణి గెలిచింది. మహేంద్రుణ్ణి గెలిస్తే మహేంద్రుడు కదంబ వృక్షాన్ని బహూకరించాడు దేవలోకంలోంచి. దేవలోకంలో దేవేంద్రుడు బహూకరించినటువంటి కదంబ వృక్షం ఏదుందో ఆ కదంబ వృక్షాన్ని మీనాక్షి పరదేవత మధురై క్షేత్రానికి తీసుకొచ్చింది. ఆ కదంబ వృక్షమే ఇప్పటికీ మధురై క్షేత్రంలో స్థల వృక్షం. ఇప్పటికీ మధురై దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో తిరుగుతుంటే స్థల వృక్షము అని కదంబాన్ని చూపిస్తారు. ఆ కదంబ వృక్షం ఒకనాడు మీనాక్షి పరదేవత ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి గెలిచినప్పుడు ఇంద్రుడు బహూకరించినప్పుడు తీసుకొచ్చినటువంటి కదంబ వృక్షం. ఆ తల్లి తర్వాత కైలాసం మీదకి వెళ్ళింది. కైలాసం మీద దండయాత్రకు వెళ్ళినప్పుడు ప్రమదగణాలన్నీ కూడా ఆమెను గెలవలేకపోయాయి. శంకరుడు వచ్చినది ఎవరో తెలియదు ఆయనకి, సర్వజ్ఞుడు, ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమి అస్తు సదాశివోం. ఈమెకి కళ్యాణ గడియ దగ్గరికి వచ్చింది అని తెలుసుకున్నటువంటి శంకరుడు తాను ధనస్సు చేతపట్టి యుద్ధానికి వచ్చాడు. శంకరుడి వంక చూసి ఆ వింటినారి సారించబోయింది. ఆయన వంక చూసేటప్పటికీ ఆమె యొక్క 3వ స్థనం అదృశ్యమైపోయింది. ఈయనయే నా భర్త అని తెలుసుకున్నటువంటి తల్లి అపారమైనటువంటి సంతోషాన్ని పొంది పులకాంకురములతో ఆయన ముందు నిలబడింది. నీటికి 8వ నాడు నేనే మధురై క్షేత్రానికి వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాను, నువ్వు నేను కలిసి రాజ్య పరిపాలన చేద్దాం అని శంకరుడు కైలాస పర్వతం నుంచి ప్రమదగణాలతోటి ఋషిగణాలతోటి దేవతాగణాలతోటి ఒకనాడు హిమవంతుని యొక్క కుమార్తెగా వచ్చినప్పుడు హిమవత్ పర్వతం మీద ఎలా పార్వతీ కళ్యాణం జరిగిందో అలా మధురై క్షేత్రానికి బయలుదేరి వచ్చి ఆ మీనాక్షి పరదేవతని వివాహం చేసుకున్నాడు. కానీ అనువంశికంగా రాజ్య పరిపాలన మాత్రం పరంపరాగతంగా వచ్చినది కాబట్టి మీనాక్షి పరదేవతయే అక్కడ పరిపాలకురాలు. ఆమె పరిపాలిస్తుంటుంది. సోమసుందరుడు ఆమెకి సహాయం చేస్తూ ఉంటాడు. అందుకే స్త్రీ యొక్క వైభవం ప్రకాశించిన ఇంటిని మీనాక్షి గృహంతో పోలుస్తూ ఉంటారు. అక్కడ ఆమె పరిపాలకురాలు. విచిత్రం ఏమిటంటే పార్వతీదేవిగా ఆవిడికి తీరని కోరికలు కూడా తీర్చుకున్న క్షేత్రం ఏది అంటే మధురై. ఎందుకని అంటే పార్వతీదేవికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తల్లి కావాలి అని కోరిక. కానీ
సనత్కుమారుడు సుబ్రహ్మణ్యుడిగా పరమశివుని యొక్క కడుపున కుమారుడిగా పుట్టడానికి అంగీకరించినప్పుడు స్త్రీ గర్భవాసాన్ని అంగీకరించలేదు. ఆవిడ ఎంత పార్వతీదేవి అయినా నేను ఆవిడ గర్భవాసం చెయ్యను అన్నాడు. నా గర్భవాసం చేయకపోతే పరమశివుని యొక్క కుమారుడిగా వచ్చినా నాకు అమ్మ అన్న తృప్తి ఎలా మిగులుతుంది? పోనీ నా గర్భవాసం చేయకపోయినా కనీసం నువ్వు ఒక్క పని చెయ్యి, నా శరీరము ఒకప్పుడు సరోవర రూపాన్ని పొంది హిమవత్ పర్వతం మీద శరవణ తటాకము అన్న పేరుతో ప్రకాశిస్తోంది. చివర ఆవిర్భావ సమయంలో ఆ శరవణ తటాకంలోంచి పైకి వస్తే నా శరీరము నుండే నువ్వు ఉత్పాదనమైనట్టు అవుతుంది, నాకు తృప్తిగా ఉంటుంది అని పార్వతీదేవి త్రిపుర రహస్యంలో ఈ విషయం చెప్తారు. కోరిన మీదట సుబ్రహ్మణ్యావతార సమయంలో శరవణ తటాకంలోంచి ఆయన పైకి లేచినట్టుగా చెప్పబడుతుంది. ఆ అవతారంలో తల్లి గర్భం ధరించినట్టు కానీ, ఆమె ప్రసవ వేదన పొందినట్టు కానీ, ఆమె కుమారుణ్ణి కన్నట్టు కానీ కనపడదు. కానీ మీనాక్షి పరదేవత రాజ్య పరిపాలన చాలా కాలం చేసిన తరువాత, అంటే మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం అయిపోయినటువంటి కొంతకాలానికి ఒకనాడు సుందరేశ్వరుడు అమ్మవారితో అన్నాడు, ఒక స్త్రీ జీవితానికి పరిపూర్ణత ఎప్పుడు బిడ్డలకు తల్లి అయినప్పుడే కదా. కాబట్టి నువ్వు ఎంత రాజ్య పరిపాలన చేస్తున్నా ఉత్తరాధికారి ఒకడు కావాలిగా, రాజ్యానికి వారసుడు, అతనికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలిగా. కాబట్టి ఇలా ఎంతకాలం మనం రాజ్య పరిపాలన చేస్తాం, ఎంతకాలం ఇలా ప్రజలకి దర్శనమిస్తూ ఉంటాం. కాబట్టి మనం దేవాలయంలో మూర్తులలోకి ప్రవేశిద్దాం. ఆ ప్రవేశించడానికి ముందర నువ్వు గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కను, ఆ కుమారుడికి పట్టాభిషేకం చేద్దాం అన్నాడు. పరమ సంతోషాన్ని పొందినటువంటి పార్వతీదేవి నా గర్భమునందు పుట్టవలసిన కుమారుడెవరు అని అడిగింది. ఇంకెవరు? ఒకనాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు నీ కడుపున పుట్టలేదని బెంగపెట్టుకున్నావుగా, ఆ సుబ్రహ్మణ్యుణ్ణి ఆజ్ఞాపిస్తాను, నీ కడుపున ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో కొడుకుగా పుడతాడు. ఆ సుబ్రహ్మణ్యుడికి పట్టాభిషేకం చేసి మళ్ళీ ఆయనకి ఆయుధాలను సమకూర్చి రాజ్య పరిపాలన చెయ్యడానికి కావలసినటువంటి వైభవాన్ని సంతరింపచేసి మనిద్దరం దేవాలయ మూర్తులలోకి ప్రవేశిద్దాం. ఎవరు వచ్చి ప్రార్థన చేసినా వాళ్ళ యొక్క కోరికలు తీరుద్దాం. వాళ్ళు ఏ కోరిక కోరకపోయినా వాళ్ళ అభ్యున్నతికి ఏది అవసరమో దాన్ని కటాక్షిద్దాం. అందుకే ప్రపంచపు వింతలలో ఈ దేవాలయం ఒకటవుతుంది. కాబట్టి నీ కడుపున ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో సుబ్రహ్మణ్యుడే పుడతాడు అని వరమిచ్చాడు. ఆ అనుగ్రహ ప్రకారంగానే పార్వతీదేవి గర్భిణి అయి ఆమె ప్రసవ వేదన పొంది సుబ్రహ్మణ్యుణ్ణి ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో కొడుకుగా పొంది మాతృత్వాన్ని పరిపూర్ణంగా అనుభవించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. ఆశ్చర్యం ఏమిటంటే పార్వతీదేవిగా ఆమెకి సీమంతోన్నయనము అవి చేశారో లేదో తెలియదు, ఎక్కడా పురాణాల్లో లేదు. కానీ అందున పరిపాలకురాలు, కడుపుతో ఉంది, పరమశివుని ఇల్లాలు మీనాక్షి, ఆమె అగ్నిగుండం నుంచి ఆవిర్భవించింది, గర్భిణి, సుబ్రహ్మణ్యుడు కొడుకుగా పుట్టబోతున్నాడు. ఆమెకి ఎన్ని ఉత్సవాలు జరిగి ఉంటాయో, ఎంత అపురూపంగా చూసుంటారో, ప్రజలెంత మురిసిపోయి ఉంటారో, ఆమె తల్లిదండ్రులు ఎంత ఆనందపడిపోయి ఉంటారో. ప్రత్యక్షంగా ఆవిష్కరింపబడినటువంటి క్షేత్రం మధురై. మధురై ఒక్క పార్వతీదేవికే కాదు సంతోషాన్ని ఇచ్చింది, పార్వతీ పరమేశ్వరులను ఎప్పుడూ నమ్ముకుని ఉండేటటువంటి వాళ్ళకి కూడా అంత సంతోషాన్ని కట్టబెట్టినటువంటి క్షేత్రం మధురై. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, మీనాక్షి కళ్యాణం జరగవలసినటువంటి సందర్భం వచ్చింది. నేను ఇందాక మీతో మనవి చేశాను కదా, కైలాస పర్వతం మీద శంకరుడు పార్వతీదేవికి దర్శనమిచ్చినప్పుడు 3వ స్థనం అదృశ్యమైతే వాళ్ళిద్దరికీ కళ్యాణం జరగాలి అని నిర్ణయమై ఆ నాటి నుండి 8వ నాటికి మధురై చేరుకుని పార్వతీ పరమేశ్వర కళ్యాణం సంభవించింది. ఆ మీనాక్షి కళ్యాణం జరుగుతున్నప్పుడు కొన్ని విశేషాలు జరిగాయి. అందులో వ్యాఘ్రపాదుడు, పతంజలి ఎప్పుడూ చిదంబర క్షేత్రంలోనే ఉంటారు. వ్యాఘ్రపాదుడు ఒక ఋషి, ఆయనకు ఒక అలవాటు ఉంది, తేనెటీగ కూడా వాలనటువంటి పువ్వుల్ని కోసి తీసుకొచ్చి శంకరుడికి ప్రదోష వేళలో పూజ చేస్తాడు. దానికోసమని సమీపారణ్యాలలో తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతుండగా ఆయన కాళ్ళల్లో ముళ్ళు దిగి రాళ్ళు గుచ్చుకొని ఆ అరికాళ్ళన్నీ కూడా ఛిద్రమైపోయేవి.
శంకరుడు చూసి చాలా జాలి పొంది, ఇక పైన నీ కాళ్ళు ఇలా ఇబ్బంది పడకుండా నీ పాదములను వ్యాఘ్రపాదములు చేస్తున్నాను. పాదములు పెద్ద పులి పాదాలు ఉంటాయి. స్వేచ్ఛగా అరణ్యాలలోకి వెళ్ళి పువ్వులు తెచ్చి నీ కోరిక ప్రకారం ప్రదోషంలో నాకు పూజ చేయమన్నాడు. కాబట్టి ఆయన అరణ్యాలలోకి వెళ్ళి పువ్వులు కోసి తెచ్చి సాయంకాలం వేళ చిదంబరంలో పూజ చేస్తాడు. చిదంబరం కనకసభ. ప్రతిరోజు ప్రదోష వేళలో నటరాజస్వామి నర్తనం చేస్తాడు. అందుకే చిదంబర క్షేత్రంలో ప్రధాన దర్శనం ఏమిటి అంటే నటరాజస్వామి. ఆయన ప్రారంభం చేశాడు నాట్యం అనడానికి గుర్తు ఏమిటంటే, అర్చకులు గొప్పగా మంగళవాద్యాలు మ్రోగించి పెద్ద హారతి ఎత్తుతారు నటరాజస్వామికి. అది ఖచ్చితంగా ప్రదోషం వేళకెత్తుతారు. మొన్న మేము ఆ ప్రాంతం మీదుగా ఒక శుభకార్యానికి వెళ్ళినప్పుడు ఆ ప్రదోష వేళ ఆ హారతికి చిదంబరంలో నటరాజస్వామి గారి ముందు ఉండాలి అని సంకల్పం. వెళ్ళగలమా ఏమో ప్రయత్నం చేసి పరిగెత్తాం, నేను గోపాలకృష్ణ గారు మేమందరం. ఇలా మేము వెళ్ళి నటరాజస్వామి గారి ముందు నించున్నాము. హారతి ప్రారంభమై ఖచ్చితంగా సంధ్యారంభ విజృంభితం అని ఆ ప్రదోష వేళలో నటరాజస్వామికి హారతిస్తారు. అది అపురూపమైనటువంటి దర్శనం చిదంబరంలో. ఆ చిదంబరంలో ప్రదోష వేళలో శంకరుడి యొక్క నృత్యం పూర్తయితే తప్ప పతంజలి అలాగే ఈ వ్యాఘ్రపాదుడు కూడా భోజనం చెయ్యరు. వాళ్ళిద్దరూ తాండవం చూసిన తరువాత భోజనం చేస్తారు. అది వాళ్ళ అలవాటు. పగలంతా ఉపవాసం ఉంటారు. ఈ వ్యాఘ్రపాదుడేమో పువ్వులు పట్టుకుని వస్తాడు. పతంజలి గొప్ప యోగశాస్త్ర విద్వాంసుడు, ఆయన మహాభాష్యకర్త, ఆయన శివధ్యానంలో ఉంటాడు. ఇద్దరూ సాయంకాలం వేళ ఏ వాద్యగోష్ఠిలోనూ పాల్గొనరు. దేవతలందరూ వచ్చి వాద్యాలు మ్రోగిస్తారు. ఒక్క పతంజలి వ్యాఘ్రపాదుడు మాత్రం కదలకుండా రెండు పక్కల నిలబడి చూస్తూ ఉంటారు. ఇప్పటికీ కాంచీపురంలో ఏకాంబరేశ్వర దర్శనం చేసుకుని బయటికి వచ్చి ఎడం పక్కన చూస్తే నటరాజస్వామి వారి యొక్క ప్రాంగణం ఉంటుంది. అందులో వ్యాఘ్రపాదుడు పతంజలి ఇద్దరు పక్కన ఉంటారు. చిదంబరంలో అయితే వ్యాఘ్రపాదుడికి ఒక దేవాలయమే ఉంది. అది ఉపాలయం. ఎందుకంటే అక్కడే ఉంటాడు ఆయన. ఉండి రోజు పువ్వులు తెస్తాడు. అటువంటి వ్యాఘ్రపాదుడు పతంజలి చిదంబరం వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళ భయం ఏమిటంటే చిదంబరం వదిలిపెట్టి వెళ్ళిపోతే సాయంకాలం అయిపోతుంది, సాయంకాలం అయిపోతే మనకి ఆ నాట్యం చూడడానికి అవకాశం ఉండదు, అందుకని మనం ఎక్కడికి వెళ్ళొద్దని వాళ్ళు ఏ క్షేత్రానికి వెళ్ళరు, ఏ ఉత్సవానికి వెళ్ళరు. అటువంటి వాళ్ళు మధురైలో మీనాక్షి సోమసుందరుల కళ్యాణం జరుగుతుంటే వీళ్ళిద్దరూ వెళ్ళారు. మనం రోజు ఏ స్వామివారి తాండవం చూస్తామో ఆ స్వామివారి కళ్యాణం. పైగా అక్కడ తిరుగాడుతాడు. ఇక పైన మధురై క్షేత్రంలో అమ్మ మీనాక్షి అన్న పేరుతో రాజ్య పరిపాలన చేస్తోంది, అందరికీ దర్శనమిస్తోంది. ఆవిడ సామాన్యమైన స్త్రీలా ఆమె తిరుగుతూ ఉంటుంది. అటువంటి క్షేత్రానికి మనం వెళ్ళకపోతే ఎలా అని బయలుదేరి ఇద్దరూ కూడా మీనాక్షి కళ్యాణానికి వచ్చారు. ఈ మీనాక్షి కళ్యాణానికి వస్తే కన్యాదానం ఎవరు చేయించాలి? మలయధ్వజ పాండ్యన్ ఎంత మీనాక్షి పరదేవతకి తండ్రి అయినా శంకరుడే వచ్చి నిలబడితే కన్యాదానం చేయడానికి నా అల్లుడన్న భావనతో పీటల మీద కూర్చుని నేను కన్యాదాతని అనగలిగినంత ధైర్యాన్ని పొందలేకపోయాడు. మరి ఎవరు రావాలప్పుడు కన్యాదానానికి అంటే మధురై పక్కనే తిరుప్పకుండ్రం అని క్షేత్రం ఉంది. అది అసలు నిజానికి సత్యగిరి అంటారు. అది శైవక్షేత్రం యథార్థమునకు. దాని మీద సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు వెలిసి ఉంటారు. అక్కడ ఆయన దేవసేనని వివాహం చేసుకున్నాడు. నారద మహర్షి వచ్చి అక్కడ వివాహం చేయించారు. పరమాద్భుతమైనటువంటి క్షేత్రం. అది చాలా విశేషంగా ఉంటుంది. కారణం ఏమిటంటే మీరు ఇలా ఎదురుగుండా నిలబడితే దర్శనానికి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. సుబ్రహ్మణ్యుడి పక్కన దుర్గమ్మ ఉంటుంది. దుర్గమ్మ పక్కన గణపతి ఉంటారు. గణపతికి యువతల పరమశివుడు ఉంటారు. వాళ్ళు ముగ్గురు ఒక వరుస క్రమంలో ఉంటారు. ఇలా ఎదురుగుండా నిలబడ్డారనుకోండి, వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు, ఆయన పక్కన దుర్గమ్మ, దుర్గమ్మ పక్కన గణపతి ఉంటారు. ఇటుపక్కకి పరమశివుడు ఉంటాడు. ఎదురుగుండా వాళ్ళుంటే శివుడు ఇలా ఉంటాడు. శివుడికి అభిముఖంగా విష్ణు ఉంటారు. ఇక్కడ వేరే చిన్న గుడి ఉంటుంది. ఆ గుడిలో విష్ణు ఉంటారు, ఇటు శివుడు ఉంటారు. శివుడు కేశవుడు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. మరి అమ్మకి కళ్యాణం మీనాక్షి పరదేవతకి. నారాయణి
నారాయణుడు అన్నగారు కదూ, మరి శ్రీ మహావిష్ణువు బయలుదేరకపోతే ఎలా కన్యాదానం చేయడానికి? అందుకని ఈ క్షేత్రం నుంచి పెడతాడు శ్రీ మహావిష్ణువు. ఇప్పటికీ ప్రతి సంవత్సరం మీనాక్షి కళ్యాణానికి తిరుప్పకుండ్రం నుంచే శ్రీ మహావిష్ణువు ఊరిరుగుతూ మధురై చేరుకుంటారు. మధురై చేరుకుని మధురైలో కన్యాదానం చేస్తారు. అందుకే ఇప్పటికీ మీరు తమిళనాడు సంప్రదాయం ఉంది, ఎక్కడ వివాహానికి శుభలేఖ వేసిన శంకరుడి చేతిలో మీనాక్షి చెయ్యి పెడుతున్నట్టు ఆకుపచ్చగా పాండ్యరాజుల యొక్క కట్టు బొట్టు ఎలా ఉంటాయో అలా ఉంటుంది అమ్మవారు పెళ్లి కూతురుగా. పుట్టింటి వైభవం ఇక్కడున్న మూర్తి కాదు, అది పెళ్లి కూతురుగా ఉన్న మూర్తి ఉంటుంది. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది, భలే ఉంటుంది ఆ తల్లి వైభవం. అది చిన్న పిల్లల ముద్దులొలుకుతూ సిగ్గుపడిపోతూ ఉంటుంది. ఆ తల్లికి సుబ్రహ్మణ్య క్షేత్రం తిరుప్పకుండ్రం నుంచి శ్రీ మహావిష్ణువు బయలుదేరి వచ్చారు. మరి అన్నగారు కదా నారాయణ నారాయణి వచ్చి ఆయన కన్యాదానం చేశాడు. ఈ కన్యాదానం చేసే సమయంలో ఏమైందంటే, హిమవంతుడు ఒకనాడు తన కుమార్తె అయినటువంటి హైమవతి పార్వతీదేవి యొక్క వివాహం చేసినటువంటి సందర్భంలో అందరూ బయలుదేరి వచ్చేస్తే భూమి ఎలా బరువెక్కిపోయిందో అలా అన్ని గణములు బయలుదేరి మధురై వచ్చేసాయి. ఆ మధురై వచ్చేయడంలో ఆ కళ్యాణము, ఆ వేడుక, భోజనాలు, ఈ హడావిడి ఇవన్నీ అయ్యేటప్పటికీ సాయంకాలం అయిపోయింది. సాయంకాలం అయిపోయింది అని గమనించారు పతంజలి, వ్యాఘ్రపాదుడు. వాళ్ళు పెళ్లి భోజనం చేయరు. ఎందుకని? వాళ్ళు తాండవం చూస్తే కానీ భోజనం చేయరు. శివుడికి బాధ ఏమిటి? వాళ్ళిద్దరూ అత్యంత భక్తులు మీనాక్షి పరదేవతకి కూడా. పార్వతీదేవి కదా, పిల్లలిద్దరు అన్నం తినకపోతే వాళ్ళకి ఏం తృప్తిగా ఉంటుంది? వాళ్ళిద్దరిని పిలిచి శంకరుడు అన్నాడు, ఒరే మీ ఇద్దరు అన్నం తినండిరా, పెళ్లి భోజనం చేయకపోతే ఎలా అంటే ముఖం ముడుచు కూర్చున్నారు. ఏమలా కూర్చున్నారన్నాడు. ప్రదోష వేళ చిదంబరంలో నువ్వు కనకసభలో తాండవం చేసేస్తుంటావు, ఈ పాటికి నేను ప్రదోషంలో పూజ చేసి తాండవం చూడాలి. తాండవం చూడకుండా అన్నం తిన్నాం, ఇవాళ పొరపాటు అయిపోయింది, ఇక్కడ ఉండిపోయాను. నీ కళ్యాణం కదా అని వచ్చేసాను. కళ్యాణం చూశాను సంతోషం, కానీ తాండవం చూడలేదు, అందుకని భోజనం లేదన్నాడు. అయ్యి బాబోయ్ భోజనం చేయకపోతే ఎలాగరా? భోజనం చేయండి అన్నాడు శంకరుడు. కుదరదు, నేను భోజనం చేయాలంటే నువ్వు తాండవం చెయ్యన్నాడు. అది కనకసభ, అక్కడ తాండవం చేశాను. ఇప్పటికీ మీరు చిదంబరం వెడితే, మొన్ననే మేము వెళ్ళి దర్శనం చేసి వచ్చాం. ఆ పరమాద్భుతం కాళిక పోటీ పడింది శంకరుడితోటి. పరమశివుడు ఆఖరికి ఏం చేశాడంటే, కుంకము భరిణిలో కాలి బొటనవేలు నొక్కి పైకెత్తి బొట్టు పెట్టాడు. ఇంతెత్తున కాలు పైకెత్తి ఆవిడికి బొట్టు పెట్టి కాలెత్తాడు. స్త్రీ సహజంగా వాళ్ళకున్న పరిమితుల చేత అలా చెయ్యలేరు కాబట్టి కాళీస్వరూపం పరమశివుడితో సమానంగా నాట్యం చేయలేక ఆగిపోయింది. అక్కడ కూడా న్యాయ నిర్ణీత శ్రీ మహావిష్ణువు. అప్పుడు నటరాజుగా పట్టాభిషేకం చేశారు. ఆ నటరాజుగా కనకసభలో తాండవం చేస్తాడు. చిదంబరం కనకసభ, ఆ కనకసభలో తాండవం చేయాలి కాబట్టి అక్కడ చేస్తాను తాండవం, ఇక్కడ ఎలా చేస్తాను మధురైలో, పైగా ఇప్పుడే పెళ్ళయింది, ఇప్పుడు తాండవం ఏమిటి బాగుండదన్నాడు శివుడు. అలా కుదరదు, నీ తాండవం చూడడానికి పెట్టి పుట్టాలి. హిమవంతుని యొక్క కూతురిగా హైమవతిగా వచ్చినప్పుడు పెళ్ళికి వచ్చారు, నీ తాండవం చూడలేదు. మధురైలో ఏం జరగాలంటే నీ పెళ్లి తర్వాత తాండవం జరగాలి. జరగడం కాదు, ప్రతిరోజు జరగాలి. ప్రతిరోజు నువ్వు ఇక్కడ కూడా తాండవం చేయాలన్నారు. మరి ఇక్కడే సభ అన్నాడు. ఇది రజత సభ, ఎందుకంటే ఆ గది అంతా కూడా వెండితో ఉందప్పుడు, కాబట్టి రజత సభ, నువ్వు ఇక్కడ తాండవం చెయ్యన్నారు. సరే మీరిద్దరూ అన్నం తినాలి కాబట్టి తాండవం చేస్తానన్నాడు శంకరుడు అని మొట్టమొదటిసారి తన భక్తుల కోసం చిదంబరం కనక సభలోనే కాకుండా మధురై రజత సభలో తాండవం చేశాడు. కాబట్టి తన భక్తుల కోసం పార్వతీ పరమేశ్వరులు తల్లిదండ్రుల్లా ఎంత కిందకి దిగిపోతారో చూపించినటువంటి క్షేత్రం మధురై. మధురైయే కాదు, ఇప్పటికీ 5 చోట్ల తాండవం చేస్తూ ఉంటాడు అని. చిదంబరం కనక సభలో చేస్తాడు, మధురై రజత సభలో చేస్తాడు, అలాగే తిరు ఆలంగాడని అక్కడ రత్న సభలో చేస్తాడు, అలాగే తిరునల్వేలి అక్కడ అది కేవలముగా రాగితో నిర్మింపబడినటువంటి సభ, అక్కడ చేస్తాడు. అలాగే కుట్రాళం, తిరుకుట్రాళం అంటారు. ఆ కుట్రాళం అన్న చోట మట్టితో నిర్మాణం చేసినటువంటి గోడలతో ఉన్నటువంటి ప్రాంగణం ఉంటుంది, అక్కడ తాండవం చేస్తాడు. ఈ 5 కూడా వరుసగా కనక సభ, రజత సభ, రత్న సభ, రాగి సభ,
పృథివీ సభ, మట్టి సభ అని 5 సభలు. ఈ 5 సభలలో శంకరుడు తాండవం చేస్తాడు అని. ఇందులో మధురైలో ఈ వ్యాఘ్రపాదుడు పతంజలి కోసమని వాళ్ళు అన్నం తినాలని అప్పుడే పెళ్లి చేసుకున్నటువంటి పెళ్లి కొడుకు గొప్ప తాండవం చేసి చూపించాడు. అందుకే ప్రతిరోజు కూడా ఇప్పటికీ చెప్తారు పెద్దలు, ఆ యోగ దృష్టి కలిగినటువంటి వాళ్ళు, ఆ పరమ భక్తి కలిగినటువంటి వాళ్ళు ఆ రజత సభలోకి ప్రవేశించినప్పుడు సాయంకాలం వేళ పరమశివుని యొక్క తాండవం దర్శనం అవుతుంది అంటారు. ఆ కనక సభకి ఒక పరిమితి ఉంది. ఎందుకంటే కనక సభ ఎత్తైన వేదికగా ఉంటుంది. అది కొంతమంది మాత్రమే, అది కూడా హారతులు అయిపోయిన తర్వాత పైకి ఎక్కుతారు, ఎదురుగుండా నిలబడి చూస్తారు. రజత సభకు ఆ ఇబ్బంది లేదు. ప్రదోష వేళలో మీరు లోపలికి వెళ్ళచ్చు. అక్కడ ఒక ఆశ్చర్యం జరిగింది రజత సభలో. కనక సభలో కూడా జరగనటువంటి ఆశ్చర్యం రజత సభలో జరిగింది. అటువంటి తాండవమూర్తి, అటువంటి నటరాజు ఇక భూమి ఎక్కడా లేడు. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు మధురైని రాజశేఖర పాండ్యన్ అని చెప్పి ఒక మహారాజు పరిపాలించాడు. ఆయన 64 కళలు నేర్చుకోవాలి అని ఆయనకి కోరిక. ఎందుకని అంటే ఆ రోజులలో కరికాల పెరియలత అని ఒక చోళరాజు ఉండేవాడు. ఆయన పేరు కరికాల పెరియలత, దో విచిత్రమైన పేరు. ఆయన 64 కళల యందు నిష్ణాతుడు. ఈయనకి 63 కళలే వచ్చు పాండ్యరాజుకి. పాండ్యరాజు 63 కళలతో నిష్ణాతుడు. కరికాల పెరియలత చోళరాజు 64 కళలలో నిష్ణాతుడు. ఆయన జంబుకేశ్వరంలో ఉన్నటువంటి జలలింగాన్ని అర్చిస్తాడు. ఈయన మధురైలో ఉన్న సుందరేశ్వరుణ్ణి అర్చిస్తాడు. ఒకసారి ఆ కరికాల పెరియలత సభ నుంచి ఒక విద్వాంసుడు బయలుదేరి మధురై వచ్చాడు. మహారాజుతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఏవో అనేక కళల గురించి విషయం చర్చ వచ్చింది. నాట్యం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం రాజశేఖర పాండ్యన్ మాట్లాడలేదు. ఆ వచ్చిన విద్వాంసుడు అన్నాడు, మీకు నాట్యం రాదా అన్నాడు. నాకు రాదు అన్నాడు. ఆయన అన్నాడు, మా మహారాజు నాట్యమునందు అందవీసిన చెయ్యి 64 కళల యందు నిష్ణాతుడు అన్నాడు. ఆ మాటకి బాధ కలిగింది. 64వ కళ అయినటువంటి నాట్యశాస్త్రాన్ని కూడా నేను అభ్యాసం చేస్తానని అప్పటికి కొంచెం మధ్య వయస్కుడు అయ్యాడు. అయినా గురువుగారి దగ్గరికి వెళ్ళి అత్యంత క్లేశంతో ఒళ్ళు నిప్పులు పెడుతున్న నాట్యశాస్త్రాన్ని అభ్యాసం చేసి అందులో పరమ నిష్ఠాగరిష్ఠుడై 64 కళల యందు ప్రపూర్ణుడయ్యాడు రాజశేఖర పాండ్యన్. ఒక మహాశివరాత్రి నాడు ఈ సోమసుందరీశ్వర స్వామి వారి దర్శనం చేసి వెడదామని వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నాడు బయటికి. రజిత సభలో ఎదురుగుండా నటరాజస్వామి ఉంటారు. మనం దర్శనానికి లోపల ప్రవేశించి లోపలికి వెడుతుంటే ఎదురుగుండా అరుగు మీద ఉంటారు. ఆయన అరుగు మీద ఉన్నాడు. చూశాడు. బొట్ట 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 కందుల వెంట నీళ్లు పడిపోయాయి. ఆ ప్రసాదం పక్కన పెట్టి రాజు కూలబడిపోయి ఆయన వంక అలా చూస్తున్నాడు. ఎందుకు అలా బాధపడుతున్నారు, ఏం జరిగిందని అడిగారు. మధ్య వయస్సులో ఉన్నటువంటి వాణ్ణి నేను నాట్యం నేర్చుకోవడానికి అంత కష్టపడ్డాను. భరత మహారాజు స్మృతి, విస్మృతి, జ్ఞానము అనేవి తన వలననే కలుగుతున్నాయని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలియజేశాడు. మృత్యు సమయంలో సమస్తమును మనము మరచిపోయినా, మరుసటి జన్మలో తిరిగి పూర్వవాసనలు గుర్తుకు వచ్చినా, భాగ్యవశమున భగవంతుని సంబంధ జ్ఞానము ఎరుకకు వచ్చినా అంతా కూడా శ్రీకృష్ణుని అనుగ్రహమే. ఇదే గీతావాక్యము. సాధారణంగా భౌతికదేహం నశించగానే దేహానికి సంబంధించినవన్నీ మరుపుకు వస్తాయి. ఆ విధంగా మరుపుకు రావడమే బద్ధజీవుల లక్షణం. భగవంతునికి, భగవత్ పార్షదులకు అటువంటి మరుపు ఉండదు. దానిని బట్టే భగవంతుణ్ణి, భగవంతుని విశేష కరుణను బడసిన పార్షదులను మనం గుర్తించవచ్చును. కోటానుకోట్ల సంవత్సరాల క్రిందట సూర్యదేవునికి గీతాజ్ఞానము బోధించిన విషయం శ్రీకృష్ణునికి గుర్తున్నది. శ్రీకృష్ణునితో పాటే తాను కూడా అనేకమైన జన్మలను పొందిన విషయం అర్జునునికి గుర్తులేదు. అయినా ఒక్కొక్కప్పుడు భగవానుడు అట్టి దివ్యమైన ఎరుకను కొందరు భక్తులకు కలుగజేసి భక్తియోగ మహిమను లోకంలో చాటుతాడు. కేవలం భక్తి ద్వారానే భగవంతుని గురించిన పూర్తి ఎరుక కలుగుతుంది. భగవంతునికి గల ఒక సర్వోత్తమ గుణము భక్తవత్సలత.
తనకు భక్తుని పట్ల గల ఈ దివ్యగుణాన్ని ప్రదర్శించడానికి కొందరిని ఎన్నుకుంటాడు. అటువంటి మహనీయుడే భరత మహారాజు. కృష్ణభక్తిలో మహోన్నత స్థితిని పొందినప్పటికినీ ఏదో కారణంచేత తిరిగి మమకారబద్ధుడై మరి 2 జన్మలను ఎత్తవలసి వచ్చింది. అయినాకూడా భగవత్కృప వలన అతనికి కడచిన జన్మ విశేషాలు మరపుకురాలేదు. భక్తియోగము సురక్షితమైనదని, భక్తియోగ సాధన ప్రస్తుత జన్మలోనే పూర్తికానప్పటికినీ ఎటువంటి నష్టం లేదని నిరూపించడానికి భరతుని చరితమే చక్కని ఉపమానము. ఋషభదేవుని 9 పుత్రులలో జ్యేష్ఠుడైన భరతుడు ఎంతటి మహిమాన్వితుడంటే అతని పేరుమీదనే ఈ భూప్రాంతము భారతవర్షముగా ప్రసిద్ధి చెందింది. మహాభాగవతుడైన భరతుని చరితము ఇలా ఉంది. భగవదవతారమైన ఋషభదేవుని 9 పుత్రులలో జ్యేష్ఠుడు భరతుడు. అతడు సర్వసద్గుణసంపన్నుడు, అంతేకాకుండా భక్తజన పరాయణుడు. రాజ్యపాలనము ముగించి అవధూతవేషమును ధరించాలని నిర్ణయించిన ఋషభదేవుడు భరతునికి రాజ్యపట్టాభిషేకము చేశాడు. భరతుడు కూడా తన తండ్రిలాగానే సర్వజ్ఞాన సంపన్నుడు కావడం వలన తండ్రి అభిమతానికి తగినట్లుగా రాజ్యపాలనము చేశాడు. అతడు విశ్వరూపుని తనయయైన పంచజనిని వివాహము చేసుకొన్నాడు. ఆ దంపతులకు సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, ఆవరణుడు, ధూమ్లకేతువు అని 5 పుత్రులు జన్మించారు. ప్రజ్ఞావంతుడై రాజ్యపాలనలో నెలకొనిన భరతుడు తన పితృపితామహుల వలె ప్రజలను కన్నబిడ్డలవలే చూచుకున్నాడు. అంతేకాకుండా అతడు వారిని ధర్మనిరతులుగా మార్చాడు. అత్యంత శ్రద్ధతో అతడు అగ్నిహోత్రము, దర్శయజ్ఞము, పూర్ణమాసయజ్ఞము, చాతుర్మాణ్య యజ్ఞము, వశుయజ్ఞము, సోమయజ్ఞము వంటి యజ్ఞాలను నిర్వహించాడు. ఈ యజ్ఞాలు అన్నింటి ద్వారా అతడు దేవదేవుణ్ణి ఆర్చించాడు. దేవతలందరూ దేవదేవుని దేహాంగములు కాబట్టి వేదమంత్ర ప్రతిపాద్యులైన వారినందరినీ దేవదేవుడే నియంత్రిస్తాడని అతడు తెలిసికొన్నాడు. యజ్ఞంలో ఆహుతులు వేస్తున్నప్పుడు వివిధ దేవతలకు వేసే ఆహుతులు కేవలమూ దేవదేవుని వివిధ అంగాలకే అర్పించబడుతున్నాయని భరతుడు చక్కగా తెలిసికొన్నాడు. ఈ ప్రకారము యజ్ఞాచరణము ద్వారా భరతుని హృదయము పూర్తిగా కల్మషరహితమైనది. వాసుదేవుని యడ దివ్యమైన భక్తి అతని హృదయంలో దినదినాభివృద్ధి చెందింది. ఈ ప్రకారం అతడు 1,000,000 సంవత్సరాలు ప్రారబ్ధానుసారము సమస్త భోగాలను అనుభవిస్తూ భక్తియోగాన్ని నిర్వహించిన తరువాత గృహస్థాశ్రమము నుండి విరమించడానికి నిర్ణయించాడు. అప్పుడతడు పితృదత్తమైన రాజ్యాన్ని పుత్రులకు పంచి ఇచ్చి హరిద్వారము చెంత ఉన్నట్టి పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ పులహాశ్రమము చెంతని దివ్యమైన సాలగ్రామాలు లభిస్తాయి. పులహాశ్రమము భగవంతునికి ఎంతో ప్రియమైన స్థానము. ఆ ప్రాంతములోనే దివ్యమైన గండకీనది ప్రవహిస్తుంది. అచ్చటనే సమస్తమునూ పవిత్రము కావించే సాలగ్రామశిలలు చక్రగురుతులతో లభిస్తాయి. దివ్యమైన ఆ పులహాశ్రమ ప్రాంతములోనే భగవానుడు భక్తవత్సలతతో భక్తులకు దర్శనమిస్తుంటాడు. వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి పులహాశ్రమానికి చేరిన భరతుడు ఏకాంతములో జీవిస్తూ పుష్పములు, చిగుళ్ళు, తులసీదళాలు, గండకీజలము, కందమూలాదులతో వాసుదేవుణ్ణి అర్చించాడు. పూర్ణ సంతుష్టి, పరిపూర్ణమైన ప్రశాంతముతో అతడు భక్తియోగంలో నెలకొన్నాడు. ఈ ప్రకారంగా నిర్హేతుకము, అవరోధరహితమునైన వాసుదేవ భక్తి వలన అతనిలో అష్టసాత్విక వికారములు పొడసూపసాగాయి. అతనికి రోమాంచము కాసాగింది. ఆనందాశ్రువులు నిరంతరము కారడము వలన అతడు దేనినీ చూడలేకపోయేవాడు. విద్యుక్తధర్మ నిర్వహణలో కూడా ఆసక్తి తగ్గసాగింది. భగవానుని అరుణవర్ణ పాదములనే నిరంతరమూ ధ్యానించెడి భరతునికి ఒక్కొక్కప్పుడు భగవత్సేవ కూడా మరుపునకు వచ్చేది. భగవద్ధ్యానంలో తన్మయుడైన భరతుడు అతి సుందరముగా కనిపించేవాడు. రోజుకు 3 స్నానం చెయ్యడం వలన అతని పొడువాటి జుట్టు తడిగా ఉండేది. సూర్యమండలస్థితుడగు నారాయణుణ్ణి అతడు ప్రతి ఉదయము ఒక విశేషమైన స్తుతితో అర్చించేవాడు. భగవానుడు విశుద్ధ సత్వగుణస్థితుడు. సమస్త విశ్వాన్ని ప్రకాశింపజేసే ఆతడు భక్తాభీష్టప్రదాత. స్వీయ ఆధ్యాత్మిక శక్తి ద్వారానే ఆతడు ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఇచ్ఛానుసారంగా విశ్వంలో పరమాత్ముని రూపంలో ప్రవేశించిన అతడు భోగేచ్ఛ కలిగిన జీవులనందరినీ పోషిస్తున్నాడు. బుద్ధిప్రదాతయైన అతనికి వందనాలు. ఈ విధంగా
నిర్మలమైన గండకీనది తీరంలోని ఆశ్రమంలో భరతుని భక్తిమయ జీవనం నిరాటంకముగా సాగిపోతున్నది. ఒకరోజు అతడు తన కాలకృత్యాలన్నీ తీర్చుకొని గండకీ తీరంలో ఆసీనుడై మంత్రజపం చేస్తున్నాడు. అదే సమయంలో దప్పికగొన్న ఒక జింక అక్కడకు వచ్చి నీళ్లు త్రాగసాగింది. జింకకు ఇంకొక పేరు చవలాక్షి. అదెప్పుడూ ప్రాణభయంతోనే ఉంటుంది. ఆ విధంగా అది భయంతో అటూ ఇటూ చూస్తూ నెమ్మదిగా నీళ్లు త్రాగసాగింది. ఇంతలో దాని భయానికి తగినట్లుగానే ఒక భీకరమైన సింహగర్జన వినిపించింది. ఆ గర్జనకు వణికిపోయిన జింక ఒక్క ఉదుటున నదిని దాటాలని ప్రయత్నించింది. పూర్ణగర్భిణి అయిన ఆ జింక భయంతో దుముకగానే దాని గర్భం నుండి శిశువు బయటకు వచ్చి నీళ్లల్లో పడింది. గుంపు నుండి తప్పిపోయినందునను గర్భపాత శోకము వలనను ఆ నల్లజింక నదిని దాటి ఒక కొండగుహలో దుఃఖముతో మరణించింది. తల్లి గర్భం నుండి బయటపడిన జింకపిల్ల నీటి ప్రవాహంలో మెల్లమెల్లగా కొట్టుకొనిపోవడం భరతునికి కనిపించింది. దయార్ద్రహృదయుడైన అతడు వెంటనే దానిని బయటకు తీసి తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లాడు. భగవన్మాయ బలీయమైనది అన్నట్లుగా భరతుడు సర్వసంగ పరిత్యాగుడై వనానికి చేరినప్పటికినీ అనుకోకుండా ఆ జింకపిల్ల పట్ల అనురక్తుడయ్యాడు. తృణాదులు పెట్టి దానిని పోషించడము, పులుల వంటి జంతువుల బారిన పడకుండగా దానిని కంటికి రెప్పలాగా కాపాడడము, ప్రేమతో దాని శరీరాన్ని నిమురుతూ ఆప్యాయతను కనబరచడము, ప్రేమవశముతో దానిని ముద్దు పెట్టుకోవడము వంటివి అతని దైనందిన కార్యంగా మారిపోయింది. ఈ విధంగా జింకపిల్ల రక్షణలో పడిన భరతునికి భక్తియుత సేవ మరుపుకు వచ్చింది. ఒక్కొక్కప్పుడు భరతుడు తనలో తాను, కాలప్రభావం వలన ఈ జింకపిల్ల తన బంధుమిత్రులను, తల్లిని కోల్పోయి నన్ను ఆశ్రయించింది. ఇప్పుడు నేనే దీనికి తల్లి, తండ్రి, సోదరుడు, బంధువు అయ్యాను. ఇది నన్ను తప్ప వేరెవ్వరినీ ఎరగదు. ఈ జింకపిల్ల వలన నా శ్రేయస్సు పాడవుతున్నదని తలచకుండా నేను దీని రక్షణాభారాన్ని స్వీకరించాలి. దీనిని ఉపేక్షిస్తే గొప్ప అపరాధమే అవుతుందని నేను భావిస్తున్నాను అని తలపోశాడు. ఆ జింకపిల్ల పట్ల భరతుని వ్యామోహము ఎంతగా పెరిగిపోయిందంటే అతడు దానితోనే కలిసి పడుకునేవాడు, కలిసి నడిచేవాడు, కలిసి స్నానం చేసేవాడు, కలిసి భోజనం చేసేవాడు. ఆ విధంగా అతని హృదయము అనురాగబద్ధమైంది. అడవిలోకి వెళ్లి పండ్లు, పూలు, సమిధలు, కందమూలాదులు తెచ్చే సమయంలో కుక్కలు, తోడేళ్ళు వంటివి ఆ జింకపిల్లపై దాడి చేస్తాయేమోనని అతడు దానిని కూడా తన వెంట అడవిలోకి తీసుకునిపోయేవాడు. అడవిలో నడుస్తున్నప్పుడు దాని చవల స్వభావము భరతునికి ఎంతో ముచ్చటను కలిగించేది. అప్పుడు ప్రేమతో అతడు దానిని ఎత్తుకొని భుజాలపై మోసేవాడు. మళ్లీ ఆశ్రమానికి రాగానే దానిని ఒడిలో కూర్చోనబెట్టుకునేవాడు. అది కాస్త నిదురపోగానే నెమ్మదిగా తన వక్షస్థలంపై నిరుపుకునేవాడు. ఈ ప్రకారంగా జింకపిల్ల ఆలనపాలన అతనికి పరమానందాన్ని కలిగించింది. రోజులో కొద్దిసేపు పూజలో కూర్చొనినప్పటికినీ అతడు మధ్యమధ్యలో లేచి జింకపిల్ల ఎక్కడ తిరుగుతున్నదాయని పరికించేవాడు. వత్సా, నీకెప్పుడూ శుభమే కలుగుగాక అంటూ మనసారా దీవించేవాడు. ఒకవేళ అది కనబడకపోతే అతని మనస్సు కల్లోలితమయ్యేది. విరహంతో అతని మనస్సు వ్యధచెందేది. అప్పుడు అతడు ఆర్తితో ఉన్మాదిగా ఇలా పలికేవాడు: అయ్యో, ఈ జింకపిల్ల నిస్సహాయురాలే, నేనెంత దౌర్భాగ్యుడను! సజ్జనుడు దుర్మతియగు మిత్రుని కుత్సిత స్వభావాన్ని మరచి అతనిపై విశ్వాసమును కనబరచే విధంగా ఈ హరిణము నాపై విశ్వాసముంచింది. తోడేలు వంటి క్రూర జంతువులు దానిని భక్షించలేదు కదా? సూర్యుడు అస్తమించే వేళయింది. ఇంకనూ జింకపిల్ల రాలేదు. ఎక్కడికి పోయిందో కదా? నేను నిజంగా పుణ్యహీనుడనే. లేకపోతే అది ఇప్పటికే నా దగ్గరకు వచ్చి ఉండేది. అత్యంత ప్రియమైన ఈ జింకపిల్ల వియోగము నాకు పుత్రవియోగములాగా ఉన్నది. ఈ విరహజ్వాల నన్ను దావాగ్నిలాగా దహిస్తున్నది. ఆహా! విధి ఎంత బలీయము! భగవన్మాయ ఎంత పటుతరము! స్వంత పుత్రులను, రాజ్యాన్ని, కుటుంబాన్ని త్యజించి వనములో యోగసాధనకై అరుదించినట్టి భరతుడు ఒక జింకపిల్ల పట్ల ఆకర్షితుడు కావడం ప్రారబ్ధవశమేగాని అన్యము కాదు. ఈ ప్రకారం జింకపిల్ల ఆలనపాలనలో తలమునకలైన భరతుడు క్రమంగా ఆధ్యాత్మిక స్థితి నుండి పతనం చెందాడు. ఇంతలో మూషికబిలంలో ప్రవేశించే సర్పంలాగా కాలం అతనిని సమీపించింది.
మృత్యువు సమయంలో ఆ జింకపిల్ల తమ ప్రక్కనే కూర్చుండి విలపించడమో భరతునికి ఎంతో దుఃఖాన్ని కలిగించింది. ఆ విధంగా అతని మనస్సు దానిపైననే పూర్తిగా సంలగ్నమైంది. తత్కారణంగా అతడు భౌతిక దేహాన్ని త్యజించిన తరువాత జింకదేహాన్ని పొందవలసి వచ్చింది. అయినా అతడు గతజన్మ సంఘటనలను మరువలేదు. భరతుని జీవితంలో ఇదే ముఖ్యమైన విషయం. భౌతిక దేహత్యాగం స్మృతిని నశింపజేస్తుంది. కడచిన జన్మలోని విశేషాలేవీ కూడా జ్ఞాపకానికి ఉండదు. ఇది ప్రకృతి నియమము. కాని కడచిన జన్మలో చేసిన విశేషమైన భక్తి కారణంగా భరతునికి జింకజన్మలో కూడా పూర్వజన్మ స్మృతి కలిగింది. ఈ విషయమే మనకు భక్తియోగము పూర్తి సురక్షితమైనదని నిరూపిస్తోంది. భగవత్కరుణ భక్తుణ్ణి ఎల్లప్పుడూ కాపాడుతుందని బ్రహ్మసంహిత పలికింది. అదే విషయం భరతుని విషయంలో నిరూపితమైంది. భక్తివలన పూర్వజన్మ స్మృతి కలిగిన భరతుడు జింకదేహంలో ఎంతో పశ్చాత్తాపపడ్డాడు. కడచిన జన్మ కర్మలను, ప్రస్తుత జన్మ కర్మలను తలచుకొని అతడు మిగుల వ్యాకులపడ్డాడు. భక్తియోగాన్ని ఏ జన్మలోనైనా నిర్వహించవచ్చునని చెప్పడానికి ఇదొక చక్కని ఉపమానము. భరతుని విషయం వేరే అయినప్పటికీ సామాన్యమైన జంతువు విషయంలోనైనా భక్తియోగము సులభమే. ఏనుగు రూపంలో జీవుడు భగవంతుణ్ణి అంబారీ మోయవచ్చును, రథంలో ఊరేగుతూ గుర్రాల రూపంలో లాగవచ్చును, లేదా ఆవుల రూపంలో పాల సరఫరా చేస్తూ దేవదేవుణ్ణి సేవించవచ్చును. కుక్క రూపంలో ఆలయ రక్షణం చూడవచ్చును, లేదా కృష్ణప్రసాదాన్ని తినవచ్చును. శ్రీచైతన్యుల కరుణతో ఒక కుక్క నీరుగా వైకుంఠానికి వెళ్లిన సంఘటన శ్రీచైతన్య చరితామృతములో వర్ణించబడింది. పూర్వజన్మలో రాజుగా ఉండి మరసటి జన్మలో ఏనుగుగా మారిన గజేంద్రుడి ఆ జన్మలో కూడా భక్తిలో నెలకొని శ్రీహరిని సాక్షాత్కరింపజేసిన వైనం భాగవతంలోని వర్ణించబడింది. ఆ లీలలో మొసలి రూపంలో ఉన్న గంధర్వుడు కూడా చక్రాయుధంతో పునీతుడయ్యాడు. భక్తియోగం నిర్వహించడానికి ఏ జన్మయైనా అడ్డంకి కాదు. అయినా భక్తుడు జంతుజన్మను పొందడానికి యత్నించరాదు. పైగా భౌతిక జగత్తు సరియైన స్థానం కాదని నిశ్చయించుకునినవాడై ఈ జగత్తులోని కార్యాన్ని తొందరగా ముగించుకుని వెళ్ళిపోవాలి. అటువంటి కార్యక్రమంలో కలిగే అడ్డంకులకు అతడు కలత చెందాలి. తనకు లభించిన చక్కని అవకాశాన్ని జారవిడుచుకున్నట్టి భరతుడు అదే రీతిగా జింకదేహంలో పరితపించాడు. ఆహా, ఎంత దురదృష్టమో! ఆత్మానుభవ పథం నుండి నేను ఎంతగా పతనం చెందాను. భార్యాపిల్లలను విడిచి అరణ్యంలో ఏకాంతాన్ని పొందిన నేను జితేంద్రియుడను, ఆత్మానుభవాన్ని బడసినవాడనూ అయ్యాను. వాసుదేవుని గురించిన శ్రవణ కీర్తనలలో నిరంతరమూ ఆసక్తుడనయ్యాను. పరమాత్ముని సాంగత్యం అతనికి ఎప్పుడూ ఉంది. ఆ విధంగా జింకదేహంలో అతడు మరణకాలానికై ఎదురుచూస్తూ చివరకు గండకీ నదిలో స్నానంచేసి దేహాన్ని త్యజించాడు. ఈ విధంగా అతని రెండవ జన్మ పూర్తయ్యింది. మరణ సమయంలో ఎవరైతే తనను స్మరిస్తూ దేహాన్ని చాలిస్తారో వారు తననే పొందుతారని, ఇందులో ఎటువంటి సందేహం లేదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఆ విధంగా కాకుండా జీవుడు వేరే భావంలో ఉంటే ఆ భావానికి తగిన జన్మని పొందుతాడు. కాబట్టి జీవితంలో మనం చేసే యత్నమంతా కేవలము మరణ సమయంలో అచ్యుతుణ్ణి తలచుకోవడం కోసమే. అయితే ఆ విధంగా తలచుకోవడానికి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము జీవునికి అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. వీటిలో చిక్కుబడిన ఆత్మ చివరి సమయంలో శ్రీకృష్ణుణ్ణి స్మరించలేదు. అందుకే భక్తియోగ సాధనమంతా స్థూల, సూక్ష్మ శరీర నిర్మూలనకే అయ్యున్నది. ఇదే అనర్థోపశమనం. జగతిపైన సంపూర్ణ వైరాగ్యం కలిగినప్పుడే తిరిగి ఈ స్థానం గురించిన ఆలోచన మనస్సులో కలగకుండా ఉంటుంది. చివరి సమయంలో శ్రీకృష్ణుణ్ణి తలచుకోవడం మన ధర్మం. తరువాత మనకు గల భక్తిరసాన్ని బట్టి సముచిత ఆధ్యాత్మిక స్థానాన్ని ఇవ్వడం శ్రీకృష్ణుణ్ణి కర్తవ్యం. కాబట్టి భగవద్ధామానికి వెళ్లడం మా జీవిత లక్ష్యం అని చెప్పడానికి బదులు మరణ సమయంలో మాధవుణ్ణి తలచుకోవడమే మా జీవిత లక్ష్యమని స్పష్టంగా నిర్ణయించుకోవడం ఉత్తమోత్తమము. నిత్య ప్రసాద సేవనము, నిత్య భాగవత సేవ, నిత్య భాగవతుల సేవ, ఏకాంత కృష్ణభక్తి, సాధు సాంగత్యము అనే అనేక ప్రకారాల భక్తి అంగాలను శ్రద్ధగా అనుసరిస్తూ స్థూల సూక్ష్మ శరీరాలను నశింపజేసుకుంటే ఆత్మ బయటపడి దివ్యశోభలను ప్రదర్శిస్తుంది.
నేరుగా అది అప్పుడు శ్రీకృష్ణ పాదాలని ఆశ్రయిస్తుంది. రెండవ జన్మలో జింకదేహాన్ని పొందిన భరతుడు పూర్వజన్మ జ్ఞానంతో పశ్చాత్తప్త హృదయుడై మరణించాడు. అట్టి భక్తిమయ భావన వలన తిరిగి అతడు మరుసటి జన్మలో బ్రాహ్మణ జన్మను పొందాడు. అదే జడభరతుని కథ. జడభరతుడు అదృష్టభాగుడైన సాధకుడు ప్రామాణిక గురునిర్దేశంలో చేసేది సూక్ష్మశరీర నిర్మూలనమే. గురువును పొందినా కూడా సూక్ష్మశరీర నశింపు కలగడంలేదంటే అది దురదృష్టమనే చెప్పుకోవాలి. మనస్సు, బుద్ధి, అహంకారాలతో కూడినదే సూక్ష్మశరీరం. అయితే చెవులు, నేత్రాలు, స్పర్శ, నాలుక, నాసిక అనే పంచ జ్ఞానేంద్రియాలను మనస్సుతో ఏకంచేసి జీవుడు విషయభోగాలను అనుభవిస్తుంటాడు. అందుకే ప్రామాణిక గురుదేవుడు తనకు శరణుజొచ్చిన శ్రద్ధావంతుడైన శిష్యుణ్ణి క్రమబద్ధంగా భక్తియుత సేవలో నెలకొల్పి స్థూల సూక్ష్మ శరీరాలను శుద్ధిపరుస్తాడు. ఆ విధంగా శిష్యుని ఆత్మ స్థూల సూక్ష్మ దేహబంధం నుండి బయటపడుతుంది. దానికి గుర్తు మరణ సమయంలో వ్యక్తి శ్రీకృష్ణుణ్ణి గుర్తు చేసుకోవడము. మన ఆలోచనా పరంపర స్థూల సూక్ష్మ దేహాలకే సంబంధించి ఉంటుంది కనుక అదే పరిస్థితి మరణస్థితిలో కూడా కొనసాగుతుంది. అందుకే ఈ స్థూలదేహం పోగానే ఇంకొక స్థూలదేహం వస్తుంది. కాని స్థూల సూక్ష్మదేహ నశింపు కలిగినప్పుడు, అంటే ఆ రెండూ కూడా పవిత్రములై సంపూర్ణముగా కృష్ణసేవలో నెలకొనినప్పుడు మరణ సమయంలో కృష్ణస్మరణే కలుగుతుంది. జీవితాంతము మనము చేసే యత్నము ఒక్కటీ కావాలి. అదేమిటంటే శ్రీకృష్ణ స్మరణము. మరణ సమయంలో శ్రీకృష్ణ స్మరణము చేసే విధంగా మనం మన సాధనను కొనసాగించాలి. మరణము ఆసన్నమైన స్థితిలో భరతుడు జింకపిల్లను తలచి తరువాతి జన్మలో జింకగా పుట్టిన వైనం భరతమహారాజు కథలో చదివాము. కాని భగవత్కరుణ వలన ఆ జింకకు పూర్వస్మృతి పోలేదు. వైరాగ్య భావనతో అది భగవచ్చింతనే చేస్తూ దేహాన్ని విడిచి ఒక ఉత్తమ బ్రాహ్మణుని ఇంటిలో జన్మించింది. ఆ విధంగా జింక ప్రస్తుత జన్మలో జడభరతునిగా దేహాన్ని పొందింది. ఆంగీరస గోత్రీయుడైన ఒక బ్రాహ్మణుని ఇంటిలో జడభరతుడు జన్మించాడు. అతడు చిన్నప్పటినుండే జడునిలాగా ప్రవర్తించడము వలన జడభరతునిగా ప్రసిద్ధి చెందాడు. జడభరతుని తండ్రి సంతుష్టుడు, ఓర్పు కలవాడు, వినయవంతుడు, విద్యావంతుడు, అసూయారహితుడునై ఉండేవాడు. ఆయనకు 2 భార్యలు. మొదటి భార్య వలన ఆయనకు 9 మంది పుత్రులు. రెండవ భార్య వలన కవల సంతానము, పుత్రుడు, పుత్రికా కలిగారు. కవల సంతానములోని మగ శిశువే మన కథానాయకుడు జడభరతుడు. పరమ భాగవతోత్తముని లక్షణాలను జడభరతుడు స్పష్టంగా ప్రదర్శించాడు. జడభరతుడు భగవదనుగ్రహం వలన పూర్వజన్మ స్మృతిని కలిగి ఉండేవాడు. అందుకే అతడు అభక్తులైన తన ఇంటివారిని చూసి భయపడేవాడు. పరులతో మాట్లాడడానికి కూడా భయపడుతూ అతడు గ్రుడ్డివానిలాగా, పిచ్చివానిలాగా, చెవిటివానిలాగా వ్యవహరించేవాడు. ఆ విధంగా జడునిలాగా ప్రవర్తిస్తూ అతడు తనను తాను రక్షించుకోవడానికి యత్నించాడు. కాని హృదయంలో మాత్రము అతడు నిరంతర హరినామ సంకీర్తనలో ఉండేవాడు. కృష్ణలీలలనే అతడు స్మరిస్తుండేవాడు. పుత్రసంతానంలో చిన్నవాడైన భరతుడంటే తండ్రికి అమిత వాత్సల్యం. పిల్లవాడికి ఇష్టం లేకపోయినా కూడా ఆయన అతనికి శౌచాది కర్మలను బోధించాడు. తండ్రి ఎంతగా వేదజ్ఞానాన్ని బోధించినప్పటికినీ జడభరతుడు ఆయన ముందు మూర్ఖునిలాగానే వ్యవహరించాడు. ఉపదేశానికి తాను అనర్హుడనని తండ్రి భావించేలాగున భరతుడు కార్యకలాపాలు చేసేవాడు. మలమూత్ర విసర్జన పిమ్మట చేతులు కాళ్ళు కడుక్కొమ్మని తండ్రి ఆదేశిస్తే ఆ కార్యం చేసే ముందు అతడు కాళ్ళు కడుక్కునేవాడు. ఆ విధంగా ప్రతీ కార్యాన్ని అతడు విరుద్ధంగానే చేసేవాడు. అయినా తండ్రి తన పుత్రుని పట్ల మమకారాన్ని విడిచిపెట్టలేదు. శాయశక్తులా అతడు తన పుత్రుణ్ణి గొప్ప విద్వాంసునిగా చేయాలని ప్రయత్నించాడు. కాని ఫలితం శూన్యమే అయింది. ఇంతలో అతనిని మృత్యువే హరించింది. అప్పుడు అతని చిన్న భార్య తన కవల సంతానాన్ని సవతికి అప్పగించి భర్తతోపాటు సహగమనము చేసింది. తండ్రి పోగానే సవతి సోదరులు జడభరతునికి విద్య చెప్పించే యత్నాన్ని మానుకున్నారు. వారందరూ వేదజ్ఞాన పండితులయ్యారేగాని భగవద్భక్తి మాత్రం వారికి అబ్బలేదు. కాబట్టి జడభరతుని మహోన్నత స్థితి వారికి అవగతము కాలేదు. వారెప్పుడూ అతని పట్ల అమర్యాదగా వ్యవహరించేవారు.
దేహాత్మబుద్ధి నుండి బయటపడిన జడభరతుడు ప్రారబ్ధవశంగా లభించిన ఆహారాన్ని భుజించేవాడు. అది రుచిగా ఉందా, పాచిపోయిందా అని చూసేవాడు కాదు. అతడెప్పుడూ ఇంద్రియతృప్తి కొరకు భోజనం చెయ్యలేదు. శీతోష్ణాలను, గాలివానలను అతడు లెక్కజేయలేదు. అతడు శరీరాన్నైనా కప్పుకునేవాడు కాదు. అయినా అతని దేహం పరిపుష్టంగా ఉండేది. అవయవాలు సుదృఢంగా ఉండేవి. కేవలం ఒక కౌపీనాన్ని కట్టుకుని మురికి అయినట్టి యజ్ఞోపవీతాన్ని ధరించి ఉండే జడభరతుడు నేలపై పరుండేవాడు. కేవలం కొద్దిగా ఆహారం కొరకే అతడు పనిచేసేవాడు. అదే అదనుగా సవతి సోదరులు అతనితో వ్యవసాయ పనులన్నీ చేయించి ఏదో కొద్దిగా అన్నము పెట్టేవారు. అయినా అతనికి వారిపై కోపం రాలేదు. ఆ ప్రాంతంలోనే ఒక దొంగల నాయకుడు పుత్రార్థియై భద్రకాళికి వసుతుల్యుడైన ఒక జడున్ని బలి ఇవ్వాలని అనుకున్నాడు. నాయకుని ఆజ్ఞమేరకు దొంగలు ఒక పురుష పశువును బంధించి తెచ్చారు. కాని వాడు చాకచక్యంగా తప్పించుకొని పారిపోయాడు. వాడిని వెదికి పట్టుకురమ్మని దొంగల నాయకుడు ఆజ్ఞాపించాడు. రాత్రివేళ వాడి కొరకు వెదకుతున్న దొంగలకు పొలంలో పనిచేస్తున్న జడభరతుడు కనిపించాడు. బలికి అతడే తగినవాడని నిశ్చయించి వారు అతనిని బంధించి తమ నాయకుని దగ్గరకు తీసుకుని వెళ్లారు. మొత్తానికి భద్రకాళి బలికి సరియైనవాడు లభించాడని అందరి ముఖాలు వెలిగిపోసాగాయి. దొంగలంతా మొదట జడభరతునికి చక్కగా స్నానం చేయించి, క్రొత్త వస్త్రాలు కట్టి, పశువుకు తగిన ఆభరణాలు అలంకరించి, సుగంధతైలాదులు పూసి, కడుపునిండా భోజనం పెట్టారు. తరువాత అతనిని కాళికాదేవి ముందుకు తీసుకొనివచ్చారు. ధూపదీప నైవేద్యాలతో కాళికను తమకు తోచిన రీతిగా పూజించి, నరబలికి ముందు సంగీతవాద్యాలను మ్రోగించడము మొదలుపెట్టారు. తరువాత జడభరతుని నేరుగా కాళిక ముందు కూర్చుండజేసి పెద్ద కత్తితో అతనిని సంహరించడానికి ఉద్యుక్తులయ్యారు. భాగవతుని వధించే అంతటి ఘోరకార్యాన్ని కాళిక సహించలేకపోయింది. వెంటనే దిక్కులు పిక్కటిల్లే శబ్దంతో కాళికాదేవి విగ్రహం పగిలిపోయింది. దానిలో నుండి తేజోమయమైన కాంతితో స్వయంగా కాళికయే ప్రత్యక్షమైంది. ఆమె కనుబొమ్మలు క్రోధంతో కదులుతున్నాయి. విగ్రహం నుండి బయటకు దుమికిన కాళిక ఏ ఖడ్గంతో చోరులు జడభరతుణ్ణి వధించాలని అనుకున్నారో అదే ఖడ్గంతో అందరినీ నరికివేయడం మొదలుపెట్టింది. దొంగలందరి మస్తకాలను ఖండించి ఆమె వారి తలలతో బంతులాట ప్రారంభించింది. అంతేకాకుండా వారి రక్తాన్ని తనివితీరా త్రాగడం మొదలుపెట్టింది. మహాత్ముడైన వ్యక్తి పట్ల అపరాధమొనర్సేవారికి ఈ విధంగానే శిక్ష విధించబడుతుంది. తాము దేహాలము కామని తెలిసికొని హృదయగ్రంథి నుండి బయటపడిన భక్తాగ్రేసరులను సుదర్శన చక్రధారి అయిన భగవానుడు సర్వదా రక్షిస్తాడు. భగవద్భక్తులు సదా భగవత్పాద పద్మాలను ఆశ్రయించి ఉంటారు కనుక శిరచ్ఛేద భయం కలిగినప్పటికిని వారు నిర్భయంగా ఉంటారు. ఆ విధంగా కాళికాదేవి పరమభాగవతుడైన జడభరతుణ్ణి దొంగల గుంపు నుండి రక్షించింది. తరువాత జడభరతుడు స్వేచ్ఛగా వనంలో సంచరించసాగాడు. ఆ సమయంలోనే సింధు సౌవీర దేశాలకు రాజైన రహూగణుడు కపిలాశ్రమానికి వెళ్తున్నాడు. అతని పల్లకీని మోయడానికి ఒక బోయి తక్కువయ్యాడు. బోయి కొరకు వెదుకుతున్న భటులకు జడభరతుడు కనిపించాడు. చక్కని దేహదారుఢ్యము కలిగిన అతడు వల్లకీని మోయడానికి సరియైనవాడని నిశ్చయించి భటులు అతనిని ఆ పనికి పురమాయించారు. జడభరతుడు ఎటువంటి అభ్యంతరమూ చెప్పలేదు. పల్లకీని భుజంపైకి ఎత్తుకున్నాడేగాని జడభరతుడు నేలపై సరిగ్గా నడవలేకపోయాడు. నేలపై తన కాళ్లక్రింద పురుగులు, చీమలు పడి చచ్చిపోతాయనే ఉద్దేశ్యంతో అతడు ప్రతి 3 అడుగులకు నేలను పరిశీలిస్తూ నడవసాగాడు. అందువలన అతడు ఇతర వాహకులతో సమానంగా అడుగులు వేయలేకపోయాడు. దానితో పల్లకీ మాటిమాటికి ఊగసాగింది. అది రహూగణునికి కోపాన్ని కలిగించింది. పల్లకీని సమంగా మోయలేరా, జాగ్రత్తగా మోయండి అని రహూగణుడు బోయీలను గద్దించాడు. రాజు గద్దింపుకు భయపడిన బోయీలు, రాజా, విధి నిర్వహణలో మేము పరాకుగా లేము. క్రొత్త బోయీ వలననే మీకు ఈ కష్టం కలుగుతోంది. ఇతడు మాతో సమానంగా నడవలేకపోతున్నాడు అని అన్నారు. ఆ మాట వినగానే రహూగణునికి చిరు కోపం కలిగింది. విజ్ఞుడే అయినప్పటికీ అనుకోకుండా అతడు రజోగుణ ప్రభావం వలన జడభరతునితో వ్యంగ్యంగా మాట్లాడాడు. అయ్యా, సోదరా, నీకెంత కష్టమొచ్చింది?
చాలా దూరం నుండి ఒక్కడవే పల్లకీని మోస్తున్నట్లున్నావు. దానివలన అలసిపోయావా? దానితో పాటు ముసలితనమూ నీకు కష్టాన్ని కలిగిస్తున్నట్లుంది. నీ దేహం దుర్బలంగా ఉంది. నీకు తోటివాహకులు సహాయపడడం లేదా? రాజు యొక్క ఎత్తిపొడుపు మాటలు జడభరతుని హృదయాన్ని తాకలేకపోయాయి. అతడు తన పనిని తాను చేసుకుని పోసాగాడు. మళ్లీ మళ్లీ పల్లకీ కుదుపులకు గురికాగాని రహూగణుడు మరింత కోపోద్రిక్తుడయ్యాడు. ఓరీ మూఢా, నేనెవరో నీకు తెలియదా? నీవు జీవచ్ఛవానివా ఏమిటి? నా ఆజ్ఞను ఉల్లంఘిస్తే నీకు శిక్ష తప్పదు. బుద్ధి వచ్చేలాగున నిన్ను గట్టిగా శిక్షిస్తాను అని అతడు గట్టిగా అరిచాడు. జడభరతుడు పరమభాగవతుడు. అతని హృదయమే భగవన్నిలయము. సర్వజీవ సుహృత్తు అయిన అతనికి దేహాత్మబుద్ధియే లేదు. అందుకే అతడు రాజు మాటలకు మందహాసము చేసి తత్వోపదేశం మొదలుపెట్టాడు. రాజా, నీవు వ్యంగ్యంగా పలికినదంతా సత్యమే. దేహమే పల్లకీని మోస్తున్నది కనుక నీవు పలికినవి తిరస్కార వాక్కులు కానే కావు. నేను ఆత్మస్వరూపుడను కాబట్టి దేహం మోసీ భారం నాది కాదు. పల్లకీని నేను మోయలేదు, నా దేహం మోసింది. స్థూలము సన్నము అనేవి దేహాలకీ కాని ఆత్మకు కావు. కాబట్టి నేను బక్కచిక్కి ఉన్నానని నీవు అనడము సబబే. రాజా, నేను జీవచ్ఛవాన్నని నీవు అనవసరంగా నిందించావు. భౌతికమైన ప్రతిదానికీ ఆద్యంతాలున్నాయి. నీవు రాజువని తలచి నన్ను ఆజ్ఞాపించే యత్నం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఈరోజు నీవు రాజువి, నేను సేవకుడిని. రేపు పరిస్థితి మారిపోయి నీవు సేవకుడవు, నేను రాజునూ కావచ్చును. ఇవన్నీ తాత్కాలిక పరిస్థితులు మాత్రమేనని తెలిసికో. బుద్ధి వచ్చేటట్లు నన్ను దండిస్తానని నీవు బెదిరించావు. జడునిలాగా కనిపించినప్పటికినీ నేను ఆత్మదర్శిని. సన్ను శిక్షించి నీవు పొందేదేమున్నది? ఒకవేళ నీవు భావించినట్లు నేను జడుడనే అయితే నీవు విధించే శిక్ష చచ్చిన గుట్టాన్ని బాదడమే అవుతుంది. దాని ప్రయోజనమూ శూన్యమే కదా. పిచ్చివాణ్ణి శిక్షించినంత మాత్రాన వాడి పిచ్చి కుదుర్తుందా? రహూగణుడు నిజానికి తత్వచర్చలో మిక్కిలి అభిరుచి కలిగినట్టివాడు. జడభరతుడు పలికిన తాత్విక వచనాలను వినగానే అతని మోహం తొలగిపోయింది. వెంటనే అతడు పల్లకీ నుండి క్రిందకు దిగి జడభరతుని పాదపద్మాలకు నమస్కరించాడు. బ్రాహ్మణశ్రేష్ఠుణ్ణి నిందించినందులకు సిగ్గుపడుతూ తనను క్షమించమని అతడు వేడుకున్నాడు. వాక్కులలో వినమ్రత తొణికిసలాడేటట్లు పలుకుతూ అతడు ఇలా అన్నాడు. బ్రాహ్మణోత్తమా, ప్రపంచంలో ఇతరులు గుర్తించలేని రీతిగా చరిస్తున్నా మీరెవరు? దత్తాత్రేయాది అవధూతలలో మీరొకరా? ఎవరి శిష్యులు? ఎక్కడ నివసిస్తున్నారు? ఈ ప్రదేశానికి ఎందుకొచ్చారు? మీరాక నిశ్చయంగా నా శుభానికే అయ్యుంటుంది. నేను ఇంద్రుని వజ్రాయుధానికిగాని, శివుని త్రిశూలానికిగాని, యమపాసానికిగాని, సూర్యచంద్రాదుల ప్రభావానికిగాని, కుబేరుని అస్త్రాలకుగాని భయపడను. కాని బ్రాహ్మణుని అవమానించిన అపరాధానికి మాత్రము మిక్కిలి భయపడతాను. ఓ దీనబాంధవుడా, మిమ్ము అవమానించి నేను గొప్ప తప్పు చేశాను. మిథ్యాప్రతిష్ఠతో గర్వితుడనై దోషినయ్యాను. నన్ను కరుణతో అనుగ్రహించండి. అప్పుడే నేను మిమ్ము అవమానించిన పాపం నుండి బయటపడగలుగుతాను. నేను చేసిన అవమానము వలన మీకెట్టి నష్టం లేదు, కాని ఆ అపరాధము వలన నేను నశించిపోతాను. శరణాగతుడైన రహూగణునిమీద జడభరతునికి అపారమైన కరుణ కలిగింది. ఆ రాజు ఉద్ధరింపబడే రీతిలో అప్పుడు జడభరతుడు ఉపదేశం చేశాడు. రాజా, జీవుడు నానావిధములైన జీవజాతులలో ప్రవేశించడానికి మనస్సే కారణము. అదే సంసారచక్రము అనబడుతుంది. నిజానికి బంధమోక్షాలకు మనస్సే కారణము. దేహాలన్నీ కూడా మట్టి యొక్క రూపాంతరాలే. అన్నీ కూడా భూమి నుండే పుట్టి చివరకు భూమిలో కలిసిపోతాయి. మాయావశంతో జీవుడు గురూపదేశాన్ని లేదా భక్తుల ఉపదేశాన్ని విడిచినవాడై వారి సాంగత్యాన్ని కోల్పోయి స్త్రీలంపటుల సాంగత్యాన్ని పొంది నశిస్తాడు. రాజా, నువ్వు కూడా శుభాకర్షణకు లోనై మాయకు బలియ్యావు. ఇంద్రియార్థాల పట్ల ఆకర్షణను విడిచిపెట్టు. భక్తితో పదునుపెట్టబడిన జ్ఞానఖడ్గంతో మాయను త్రెంపివెయ్యి. జడభరతుని తత్వోపదేశంతో పూర్ణ సంతుష్టుడైన రహూగణుడు అవుడు. ఆయనతో
స్వామీ, దేవతలకైనా లభ్యము కానట్టి భగవద్భక్తి మీ పాదపద్మధూళి స్పర్శచే లభిస్తుందని చెప్పడం అతిశయోక్తి కాదు. మీ సాంగత్యం వలన నా అవివేకం తొలగిపోయింది అని శరణాగతుడయ్యాడు. తరువాత రాజును ఆశీర్వదించి జడభరతుడు అతని నుండి సెలవు గైకొని స్వేచ్ఛాసంచారానికై వెళ్ళిపోయాడు. జడభరతుని సాంగత్యము వలన రహూగణుడు కూడా ఆత్మతత్వవిదుడై దేహాత్మభావాన్ని విడిచిపెట్టాడు. భగవద్దాసుని ఆశ్రయించినవాడు అత్యంత సులభముగా దేహభావనను విడిచిపెడతాడనే విషయానికి ఇదే చక్కని ఉపమానము. జడభరతుడు తెలియజేసినటువంటి పథము విష్ణుభగవానుని వాహనమైన గరుడుని పథము వంటిది. ఇక సామాన్య రాజులు ఈగల వంటివారు. ఈగలు గరుడుని అనుసరించలేవు కదా, అందుకే గొప్ప గొప్ప రాజులైనా కూడా భక్తియోగ పథమును మనస్సులోనైనా అనుసరించలేకపోయారు. భగవద్భక్తి కారణంగానే భరతుడు నవయౌవన ప్రాయంలోనే రాజ్యాన్ని విడిచిపెట్టగలిగాడు. దేవతలకే ఈర్ష్యను కలిగించే ఐశ్వర్యాలను అతడు కృష్ణవిభూతి పట్ల ఆకర్షితుడై త్యజించాడు. శ్రీకృష్ణుడు పరమాకర్షకుడు కనుకని ఆ దేవదేవుని కొరకు మనుజుడు సమస్తమైన వాంఛితములను విడిచిపెట్టగలుగుతాడు. భగవత్ప్రేమ పట్ల ఆకర్షితులైనవారు మోక్షాన్నైనా తుచ్ఛంగా భావిస్తారు. భరతుడు ఎంతటి మహిమాన్వితుడంటే జింకదేహంలోనైనా అతడు భగవంతుణ్ణి మరచిపోలేదు. అందుకే శ్రవణకీర్తనలలో అభిరుచి కలిగిన భాగవతులు భరతుని విశుద్ధ గుణాలను చర్చిస్తూ అతని కర్మలను కొనియాడుతారు. భరతుని చరితము సర్వమంగళమయము. దీనిని శ్రద్ధగా ఆలకిస్తే, కీర్తిస్తే నిశ్చయంగా ఆయువు, సంపత్తులు వృద్ధి చెందుతాయి. దానిచేత మనిషి యశోవంతుడు కూడా అవుతాడు. సులభంగా ఉన్నత లోకాలను పొందగలుగుతాడు. చివరకు మోక్షాన్నైనా పొందగలుగుతాడు. భరతుని కర్మలను వినడము వలన సమస్తాభీష్టాలు నెరవేరుతాయి. ఈ ప్రకారంగా మనిషికి అన్ని విధాలైన లౌకిక, ఆధ్యాత్మిక కోరికలు చక్కగా తీరుతాయి. భరతుని చరితమును అధ్యయనము చేసినంత మాత్రమునని సకలాభీష్టాలు పొందబడతాయి కనుక వాటి కొరకు తిరిగి అన్యులను ఆశ్రయించవలసిన అవసరము కలుగదు. ఈ విధంగా భరతమహారాజు యొక్క 3 జన్మలు భక్తియోగ సాధకులకు చక్కని స్ఫూర్తిదాయకాలు అవుతాయి. పరమాత్ముని సాంగత్యం అతనికి ఎప్పుడూ ఉంది. ఆ విధంగా జింకదేహంలో అతడు మరణకాలానికై ఎదురుచూస్తూ చివరకు గండకీ నదిలో స్నానంచేసి దేహాన్ని త్యజించాడు. ఈ విధంగా అతని 2వ జన్మ పూర్తయ్యింది. మరణ సమయంలో ఎవరైతే తనను స్మరిస్తూ దేహాన్ని చాలిస్తారో వారు తననే పొందుతారని, ఇందులో ఎటువంటి సందేహం లేదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఆ విధంగా కాకుండా జీవుడు వేరే భావంలో ఉంటే ఆ భావానికి తగిన జన్మని పొందుతాడు. కాబట్టి జీవితంలో మనం చేసే యత్నమంతా కేవలము మరణ సమయంలో అచ్యుతుణ్ణి తలచుకోవడం. భక్తియోగాన్ని ఏ జన్మలోనైనా నిర్వహించవచ్చునని చెప్పడానికి ఇదొక చక్కని ఉపమానము. భరతుని విషయం వేరే అయినప్పటికీ సామాన్యమైన జంతువు విషయంలోనైనా భక్తియోగము సులభమే. ఏనుగు రూపంలో జీవుడు భగవంతుణ్ణి అంబారీమోయవచ్చును, రథంలో ఊరేగుతూ గుర్రాల రూపంలో లాగవచ్చును, లేదా ఆవుల రూపంలో పాల సరఫరా చేస్తూ దేవదేవుణ్ణి సేవించవచ్చును. కుక్క రూపంలో ఆలయ రక్షణం చూడవచ్చును, లేదా కృష్ణప్రసాదాన్ని తినవచ్చును. శ్రీచైతన్యుల కరుణతో ఒక కుక్క నీరుగా వైకుంఠానికి వెళ్లిన సంఘటన శ్రీచైతన్య చరితామృతములో వర్ణించబడింది. జడభరతుడు అదృష్టభాగుడైన సాధకుడు ప్రామాణిక గురునిర్దేశంలో చేసేది సూక్ష్మశరీర నిర్మూలనమే. గురువును పొందినా కూడా సూక్ష్మశరీర నశింపు కలగడంలేదంటే అది దురదృష్టమనే చెప్పుకోవాలి. మనస్సు, బుద్ధి, అహంకారాలతో కూడినదే సూక్ష్మశరీరం. అయితే చెవులు, నేత్రాలు, స్పర్శ, నాలుక, నాసిక అనే పంచజ్ఞానేంద్రియాలను మనస్సుతో ఏకంచేసి జీవుడు విషయభోగాలను అనుభవిస్తుంటాడు. గాలివానలను అతడు లెక్కజేయలేదు. అతడు శరీరాన్నైనా కప్పుకునేవాడు కాదు. అయినా అతని దేహం పరిపుష్టంగా ఉండేది, అవయవాలు సుదృఢంగా ఉండేవి. కేవలం ఒక కౌపీనాన్ని కట్టుకుని మురికి అయినట్టి యజ్ఞోపవీతాన్ని ధరించి ఉండే జడభరతుడు నేలపై పరుండేవాడు. కేవలం కొద్దిగా ఆహారం కొరకే అతడు పనిచేసేవాడు. అదే అదనుగా సవతి సోదరులు అతనితో వ్యవసాయ పనులన్నీ చేయించి ఏదో కొద్దిగా అన్నము పెట్టేవారు. అయినా అతనికి వారిపై కోపం రాలేదు. కోసమే. అయితే
ఆ విధంగా తలచుకోవడానికి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము జీవునికి అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. వీటిలో చిక్కుబడిన ఆత్మ చివరి సమయంలో శ్రీకృష్ణుణ్ణి స్మరించలేదు. అందుకే భక్తియోగ సాధనమంతా స్థూల, సూక్ష్మ శరీర నిర్మూలనకే అయ్యున్నది. ఇదే అనర్థోపశమనం. జగతిపైన సంపూర్ణ వైరాగ్యం కలిగినప్పుడే తిరిగి ఈ స్థానం గురించిన ఆలోచన మనస్సులో కలగకుండా ఉంటుంది.